హలో ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్లో ఎవరికి ఎవరు చుక్కలు చూపిస్తారు, ఎవరికి కప్పు దొరుకుతుంది అనేది మనం 8 o'clock స్టార్ట్ అయ్యే మ్యాచ్లో చూద్దాం. జూన్ 2వ తేదీన ప్రారంభమైన T20 వరల్డ్ కప్ ఇప్పుడు తుది దశకు చేరుకుంది. శనివారం రాత్రి 8 గంటలకు అనగా ఈరోజు నైట్ 8 o'clockకి జరగబోయే ఫైనల్ పోర్లో ఈ మెగా టోర్నీ ముగియనుంది. ఈ ఫైనల్ మ్యాచ్లో భారత్, సౌత్ ఆఫ్రికా జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి. టోర్నీ ప్రారంభం నుంచి ఒక్క ఓటమి కూడా చవి చూడకుండా రెండు జట్లు ఫైనల్కు దూసుకొచ్చాయి. దీంతో ఎవరు టైటిల్ నెగ్గుతారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయిబ్ అఖ్తర్ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఫైనల్ పోర్లో భారత్ గెలవాలని తాను కోరుకుంటున్నానని అన్నాడు. భారత్ జట్టు నుంచి సౌత్ ఆఫ్రికాకు ముప్పు పొంచి ఉందని వ్యాఖ్యానించాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లో భారత్ అద్భుత విజయాన్ని సాధించిందని, ఈ విజయానికి వారు అర్హులని పేర్కొన్నాడు. నిజానికి గత 2 వరల్డ్ కప్స్లో T20 అండ్ వన్డే భారత్ జట్టు ఛాంపియన్స్గా నిలుస్తుందని తాను భావించానని, కానీ చివర్లో బోల్తా కొట్టేసిందని గుర్తు చేసుకున్నాడు. ఈసారి కూడా భారత్ ఛాంపియన్గా నిలవాలని తాను గట్టిగా ఆశిస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఈ ఫైనల్ మ్యాచ్లో సఫారీలకు భారత్ నుంచి తీవ్ర పోటీ ఎదురుకానుందని అఖ్తర్ హెచ్చరించాడు. ఈ ఫైనల్లో సఫారీ జట్టు గెలవాలంటే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవాలని, అప్పుడే వారికి గెలిచే ఛాన్స్ ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కానీ భారత్ జట్టు ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే మాత్రం చుక్కలు చూపిస్తారనేది తెలిపాడు. భారత్లో వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారని, వారిని ఎదుర్కొని సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు ఎలా రాణిస్తారనేది ఆసక్తిగా ఉందని పేర్కొన్నాడు. ఏదేమైనా సరే ఆ జట్టు గెలుపు అవకాశాలు తక్కువేనని ఉన్నాయని, ఎందుకంటే వాళ్ళు ఫైనల్లో తొలిసారి ఆడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుందని అన్నాడు. చివరగా మనం ఇండియానే గెలవాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.